ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు యువత కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా వివిధ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్శిష అన్నారు. ఇక స్థానిక ఎన్టీఆర్ చౌక్లోని ఉర్దూ భవన్లో తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, పబ్లిక్ రీడింగ్ రూమ్లను కలెక్టర్ ప్రారంభించారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన యువత, నిరుద్యోగులు కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. సాంకేతిక నైపుణ్యాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు పబ్లిక్ రీడింగ్ రూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు కలెక్టర్. ఇక ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను యువతీ యువకులు వినియోగించుకుని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. मैं आप लोगों के सामने बोल रहा हूँ अपन पुस्तक आजकल के जो कॉम्पिटिशन ఉర్దూ భవన్లో మరి ప్రత్యేకంగా పబ్లిక్ రీడింగ్ రూమ్ మరియు ఒక కంప్యూటర్ స్కిల్లింగ్ సెంటర్ ఏవైతే ఉన్నాయో అది ప్రారంభించడం జరిగింది. సో అయితే గతంలో మనం ఇక్కడ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ సందర్భంగా అప్పుడు కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇది ఒక ప్లేస్ ఏవైతే ఉన్నాయో చాలా సెంటర్ ప్లేస్, ఇక్కడ మళ్ళీ ఒక కూర్చోడానికి, చదవడానికి మళ్ళీ ప్లేస్, దాంతోపాటు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సందర్భంగా బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుంది. దాని సందర్భంగా అప్పుడు డిఎండబ్ల్యూ గారికి, లైబ్రరీ సెక్రటరీ గారికి కూడా కోరడం జరిగింది. సో త్వరలోనే వారు ఇద్దరు కూడా మళ్ళీ అది అమలు చేసి ఈరోజు ఒక మంచి ప్లేస్ ఇక్కడ అందరూ మైనారిటీ పిల్లలకి కూడా ఉపయోగంకి తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఇక్కడ డిఎండబ్ల్యూ గారు అండ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారికి కూడా అదే కోరుతున్నాము దట్ ఈ ప్లేస్ ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఈ ప్లేస్ తప్పకుండా ఓపెన్గా ఉండాలి. ఎవరైనా ఇక్కడ వచ్చి చదవడానికి వాళ్ళకి వెసులుబాటు కూడా ఇవ్వాలి. బుక్స్ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా ఇష్యూ చేసుకొని మళ్ళీ వారు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చదివి కూడా మళ్ళీ వాపస్ రిటర్న్ చేయడానికి కూడా మనం వెసులుబాటు ఇవ్వాలి. దీంతోపాటు మళ్ళీ కంప్యూటర్ సందర్భంగా కూడా మళ్ళీ ఒక 60 మందికి మనం ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్కి ఒక 10 స్టూడెంట్స్కి అట్లా ఎవ్రీడే 6 అవర్స్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. దీని తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇది ఒక మనం ఇనిషియేటివ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది, ప్రత్యేకంగా మైనారిటీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం. దీంతోపాటు ఇంకా కూడా ఇక్కడ పిల్లలు కొన్ని మళ్ళీ వాళ్ళు ఏవైతే బేసికల్గా ఇష్యూస్ ఉన్నాయో అది కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఉర్దూ మీడియంలో వాళ్ళకి బుక్స్ అవైలబుల్ కానీ లేదు, ఫ్యాకల్టీ అవైలబుల్ కానీ, దీంతోపాటు మళ్ళీ మెహందీ క్లాసెస్ కానీ అవి అన్నీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం మైనారిటీ స్టడీ సర్కిల్ ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేసుకుంటూ అది కూడా స్టార్ట్ చేస్తూ మళ్ళీ అవి అన్నీ కూడా వాళ్ళ వెసులుబాటులో తీసుకోవడానికి చర్య కూడా తీసుకుంటాము అది అందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా వాళ్ళు ఏవైతే గోల్స్ ఉన్నాయో, ఎందుకంటే మొన్న కూడా చూస్తే బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా చాలామంది మళ్ళీ ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారో మళ్ళీ చదివి వాళ్ళు ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసి తిరిగి మన జిల్లాకి కూడా సర్వ్ చేస్తున్నారు కాబట్టి అదే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మంచి ప్రభుత్వం నుంచి మంచి మళ్ళీ భవిష్యత్తు కూడా ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, చాలా నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది సదుపయోగించి ప్రభుత్వం నుంచి అన్ని రకాల వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా, ఇష్యూస్ కూడా ఉన్నాయో